చాలా హీనంగా మాట్లాడుతూ సమాజంలో ఒక జంతువులా తిరుగుతున్న నా కొడుకు ఎవడైనా ఉన్నాడంటే వాడు ప్రశ్న రావణ్. ఒరే నా కొడక, యూట్యూబ్ ముందుగా స్టార్ట్ చేసి చాలా డబ్బులు వచ్చి కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి నా కొడక. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నా కొడక నీకు దగ్గర పడినట్టుంది, గుర్తుపెట్టుకో. ఒక్కసారి గుర్తుపెట్టుకో, మనిషిని మనిషిగా గౌరవించలేని నీలాంటి కుక్క బతుకు కూడా బతికైనా ఎదవా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న సభ ఒక వర్గాన్ని బాగు చేసుకోవాలని, ఒక వర్గాన్ని ఆదుకోవాలనేటటువంటి సభ పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు ఈ జాతి తక్కువ కుక్కలన్నీ కూడా అని అనొచ్చో కూడా లేదో తెలియదు నాకు. నిజంగా ఈ నా కొడుకు మాత్రం చాలామందిని బెదిరిస్తూ, చాలామందిని మభ్యపెడుతూ, చాలా ఘోరంగా, చాలా హీనంగా హిందూ సాంప్రదాయాలని, హిందూ దేవుళ్ళని ఉచ్చనీచాలు లేకుండా తిడుతూ ముందుకెళ్తూ, ఎవరైనా దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని సనాతన ధర్మం అని చెప్పి ఉర్రవీగిపోతారు. నా కొడక, పవన్ కళ్యాణ్ కాలి గోటుకు సరిపోతారా మీరంతా కూడా? ఆయన ఎక్కడ, ఆయన చేసిన త్యాగాలు ఎక్కడ, ఆయన చేసిన సాయం ఎక్కడ, మీరెక్కడ, మీ బతుకులు ఎక్కడ? జాతకు ఎదవలారా ఇలాంటి మాటలు మాట్లాడి మీ అక్కడ పెట్టినటువంటి ఆ సమావేశానికి చెడ్డ పేరు తేవడం తప్ప ఇలాంటి యధవలను పిలవద్దు. జడ శ్రవణ్ కుమార్ అనేటటువంటి యధవకుడు, అలాగే వాడెవడు ప్రశ్న రావణ్, బాధ్యత లేకుండా సమాజం పట్ల, మన సంస్థల పట్ల, వ్యవస్థల పట్ల బాధ్యత లేకుండా బతుకుతున్నాడు. వాడికి ఒళ్ళు కావరం ఎక్కేసినట్టుంది, కళ్ళు కనపట్టలేదు నా కొడుక్కి. ఖచ్చితంగా వీడికి మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలా. ఎవరైతే మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారో, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారో, యువకుల మధ్య ఈ గందరగోళానికి దారి తీస్తున్నారో, అంటే నా కొడుకులకి గట్టిగా బుద్ధి చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోసెఫ్ అనేవారు తనని తాను నాస్తికుడుగా చెప్పుకుంటాడు, కానీ నాస్తికుడు కాదు. తను క్రిస్టియానిటీ సపోర్టరు. ఏదున్నా అని ఎప్పుడున్నా అని హిందువులకు వ్యతిరేకంగా, సనాతనానికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పాలనుకుంటే వెంటనే తెరపైకి వస్తున్నాడు. ఈసారి ఏం చేసినంటే పోయి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రామదాస్ గారిని, వీళ్ళ ముగ్గురిని తన స్పీచ్లో తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోసెఫ్ చెప్పదలుచుకుంది ఒకటే, అయ్యా మీకున్న నాలెడ్జ్ ప్రకారము పొరపాటున కూడా రామదాస్ మనోహర్ గారికి ముందు నిలబడితే ఆయన కాలి గోడి కూడా సరిపోరు. మీరు ఆ విషయం మీరు గ్రహించండి. ఆయనకున్న నాలెడ్జ్కి ఎప్పుడో లోకాలను ఏలాలి. ఇదంతా వదిలేసుకొని సన్యాసులు వెళ్ళిపోయినా కూడా ఎంత పెద్ద యోగా మంత్రిగా ఉండాల్సింది. అంటే ఒకప్పుడు యోగ మంత్రులు అని చెప్పేసి ఉండేవాళ్ళు, ఆ రకంగా మెయింటైన్ చేయాలి. కానీ అవన్నీ వదిలేసుకొని ఆయన ఇక్కడే ఉండేసి నీలాంటి సన్యాసులను మార్చుదాము, ఎవరైతే సెక్యులర్ అని చెప్పి తిరుగుతున్నారో వాళ్ళని మార్చుదామని చెప్పేసి ఇక్కడ ఉన్నాడు. నీలాంటి సన్యాసిని ఒక్కరిని మార్చినా చాలు, ప్రపంచాన్ని జయించినట్టే అని చెప్పేసి తన ఒక మాటకు కట్టుబడి ఇక్కడ ఉంటున్నాడు. అంతేగాని తనను నువ్వు నీ నోటి ద్వారా అది ఇది అని చెప్పేసి అనేమో అది నీ అవివేకం. తనంత చిన్న వాల్యూ కాదు. తన లాంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత నీచుడు అని చెప్పేసి అర్థమైపోతుంది. అంటే అన్న ఇప్పుడు ఆయన మాట్లాడిన సభ కూడా ఏదో రాజకీయ సభ, రాజకీయంగా మాట్లాడుతున్నట్టే కాదు. అదొక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి సభ. అక్కడ వెళ్ళి అది కూడా ఒకవేళ నువ్వు రాజకీయంగా ప్రశ్నించాలనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ నీ నోట్లో డాష్ అని చెప్పేసి సిబిఎన్కి అయినా పచ్చకామర్లు వచ్చినాయా, దానికి తోడు ఇంకా రేపు పొద్దున్న వైసీపీ ప్రభుత్వం 29లో వస్తుంది, అప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కటి తోడుక అంటే ఈ లాంగ్వేజ్ ఒక పర్సన్, ఇలాంటి పర్సన్ మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి వాళ్ళు మాట్లాడేది ఇదిగో 4 గోడల మధ్యలో మాట్లాడతారండి. వాళ్ళ మనుషులు ఉన్నారు, వాళ్ళ గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉందన్న చోటనే మాట్లాడుకుంటారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకుంటారు. అలా మాట్లాడుకున్నప్పుడు ఎవరు కూడా కొట్టడే ఉండడని చెప్పేసి ఇప్పుడు మొన్న ఈ మధ్య తెలంగాణ మీద ఒకరు మాట్లాడితే వాడిని ఇప్పుడు కూడా వేసుకుంటున్నారు. అదే వీడు ఆంధ్రాలోనే ఉన్నాడు, ఆంధ్రాలోనే సీఎం గారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి వాళ్ళిద్దరికి పొరపాటున కూడా ఎక్కడో ఏదో తగిలింది అనుకోండి, వీడి గత ఏమవుతుంది? అసలు వీటిలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే రేపు పొద్దున్నటువంటి వాళ్ళు ఇంకా మంది వస్తారు. కాబట్టి అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు అయినా కానీ ఓపిక అనేది పట్టడం కూడా అది పిరికివాడి లక్షణం కూడా మారుతుంది ఒక్కోసారి. సో మీరు ఇటువంటి వాటికన్నా జవాబు ఇవ్వాలి. నోట్లో అనే కాడికి వచ్చిందంటే వాడికి నోరు లేవకుండా చేయాలి, క్లియర్ అది. సార్ రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ అమ్మాయి గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, పోస్ట్ పెడుతున్నారు అని చెప్పేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టి మరి ఈ జోసెఫ్ కావచ్చు, మిగతా చాలా మంది కొంతమంది సోకాల్ జర్నలిస్ట్ అందరూ కూడా పెద్ద మీటింగ్ పెట్టి అటు ఎట్లా అంటారని చెప్పేసి ప్రశ్నించారు.
మరి వాళ్ళ ఒక పర్సనే ఇంత ఘోరాతి ఘోరమైన భాష మాట్లాడుతుంటే ఆ Hmm. గ్యాంగ్ లో ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి ఎందుకు ఇది తప్పు అని ప్రశ్నించారు. సేమ్ చాలా బాగా అడిగారండి. ఇప్పుడు ఆ అమ్మాయిని అడిగారని చెప్పేసి విలేకరని చెప్పేసి అన్నారు. మరి ఈయన ఒక రాష్ట్రానికి ప్రతినిధి, ఇద్దరు కూడా రాష్ట్రానికి ప్రతినిధులు. ఒక ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ఆయన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం కూడా తన సొంత డబ్బుతో సేవ చేస్తున్నాడు. నీ గ్యాంగ్ లో ఆ రోజు మీరు మాట్లాడిన వాళ్ళ గ్యాంగ్ లో ఏ ఒక్కడైనా సొంత డబ్బుతోటి కనీసం మీ వీధిలో రోడ్ అయినా ఇప్పించిన వాళ్ళు ఉన్నారా? మీరంతా మీటింగ్లు పెట్టేసి ఆ అమ్మాయి గురించి అంత మాట్లాడిన వాళ్ళు మీ దాంట్లో మీ వాళ్ళు ఎందుకని బయటికి రాలేదు? ఇప్పుడు ఎందుకని ప్రశ్నించలేదు? నువ్వు మాట్లాడిన తప్పు కాదా? ఆ రోజు నువ్వు ఎట్లయితే సపోర్ట్కి వెళ్ళావో నీకు అగేన్స్ నీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే మీరంతా గోతిలో కప్పలాంటి వాళ్ళు, అంతే. గోతిలో ఉన్నంత వరకే కప్ప బెక బెక అంటారు, బయటకు వచ్చాక చస్తారు. అది మీ నానుడు, అంతే. సో నేను కూడా చెప్పదలుచుకుంది ఒకటే, అయ్యా సనాతుల ఇటువంటి వాళ్ళను దొరికిన చోట దొరికినట్టు వాయించాలి. వాడికి నోరు లేవకుండా వాడి నోట్లో ఏదో ఒకటి మనం పెట్టాలి.